అందరికీ నమస్తే. కాంగ్రెస్లో ఒక కాబోయే మంత్రి అని చెప్పుకుంటున్న నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అసలు ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనుక ఏం జరిగింది, నిజంగానే కాంగ్రెస్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఇప్పుడు అందరూ గుసగుస మాట్లాడుకుంటున్నారు. నిజంగానేనా ఇట్లా ఉందా? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎవరు కాదు మాట్లాడింది, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, మున్గోడు ఎమ్మెల్యే. నిన్న భువనగిరిలో మీటింగ్ అయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ఉన్నారు, మినిస్టరు. ఈ నీటిపారుదల సమీక్ష మీద జిల్లాకు సంబంధించిన మీటింగ్ అది, అందరు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఆ సభలో ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి వినండి. తర్వాత ఎందుకు ఆయన కామెంట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉన్నాడు. జస్ట్ ఢిల్లీ నుంచి మొన్న సాయంత్రమే వచ్చిండ్రు. మరి ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు. వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడండి, ఒకసారి వినండి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయారు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమ్మలు నేనేదంటే 5 గంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్లగొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. రైట్. ఎందుకేదో రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కంపెనీ అది. సరే, ఇక్కడ మినిస్టర్ ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, ఏదో రోజు ముఖ్యమంత్రి అవుతారు, నా నాలుగు మీద నల్ల మచ్చలు ఉన్నాయి, నేను అన్నా అంటే పర్ఫెక్ట్ అయిపోతుంది అనేది ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్పదలుచుకున్నది కుండబద్దలు కూడా చెప్పిండు. అంటే ఎందుకు చెప్పిండు ఆ మాట ఏంటి అసలు? నిజానికి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నుంచి ఒకటి నడుస్తుంది కాంగ్రెస్లో. ఆయన ఒక క్యాంపెయిన్ నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నారంటే, రేవంత్ రెడ్డి స్వయంగా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి చామల కిరణ్ గెలిపి నీకు క్యాబినెట్ అవకాశం ఇస్తాం, మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో మకాం వేసి గెలిపించేసిండు క్యాండిడేట్ని. ఇప్పుడు ఆయన ఏంటంటే ఢిల్లీ దాకా పోయినరు. ఢిల్లీలో చాలా చర్చలు జరిగినాయి. ఎవరికి మిగిలిన 6 సీట్లు, 6 క్యాబినెట్లో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 సీట్లు ఎవరికి ఇస్తారనే దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్, జిల్లా ఈక్వేషన్స్, పార్టీలు, సీనియారిటీలు, రేవంత్ రెడ్డి కోట, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట, ఈయన కోట, ఆయన కోట, బట్టి కోట, ఇట్లా రకరకాల కోటాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. అయితే రాజగోపాల్ రెడ్డికి వచ్చే వరకు మంత్రివర్గం తీసుకోవాలన్నా వద్దా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇది. ఎందుకంటే జిల్లాలో ఆల్రెడీ 2 ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, 2 రెడ్డిలు ప్లస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సొంత అన్న వెంకటరెడ్డి. ఒకటే ఫ్యామిలీలో 2 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రి పదవులు ఇస్తే ఎట్లా అనేది ఒక క్వశ్చన్. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే, మా భార్యకి ఇవ్వండి, కోదాడ నుంచి హైయెస్ట్ మెజారిటీతో గెలిచిందామే, 70% ఓట్లు పద్మావతి రెడ్డికి పడ్డాయి, కాబట్టి కోదాడ మనం మళ్ళీ గెలవాలంటే, అదంతా సూర్యాపేట జిల్లాను మేము కొట్టాలంటే మాకు 2 మంత్రి పదవులు కావాలి, మా భార్యకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడ్డం పెడుతున్నాడు అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది కాంగ్రెస్లో. అయితే ఇంకోటి ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ మా మిస్సెస్కి ఇవ్వలేని పక్షంలో బాలునాయక్కో లేకపోతే ఇంకోవరకో వేరే సామాజిక వర్గాలకు ఇవ్వండి, 2 రెడ్డిలో ఉన్నాం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అనేది కాంగ్రెస్లో ఉన్న ఒక చర్చ. అది ఢిల్లీ దాకా పోయినారు, ఢిల్లీలో చాలా చర్చలు జరిగినాయి. రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ పోయింది, చాలాసార్లు ఢిల్లీకి పోయి దీని గురించి పార్టీ పెద్దలతో మాట్లాడుకున్నారు, సంథింగ్ జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి కంటే, నాకేం సంబంధం లేదు, నీకు ఇవ్వాలనే ఉంది మంత్రి పదవి, నీకు ఇప్పించాలనే ఉంది, నువ్వు నా క్యాబినెట్లో ఉండాలని నాకు ఉంది, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో నువ్వు మాట్లాడుకో, ఉత్తమ్ కుమార్తో మాట్లాడుకుంటే అది మీరు మాట్లాడుకోండి, మీరిద్దరు ఓకే అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, ఢిల్లీకి పోయి మాట్లాడుకుందామని ఒక ఏదో చెప్పినాడు రాజగోపాల్ రెడ్డికి. దాంతోన రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ను పొగుడుతున్నారు అనే చర్చ ఒకటి కాంగ్రెస్లో ఉంది. ఎందుకు ఈ కామెంట్ చేసినారు ఏదన్నా వెనుక? ఇంకొకటి ఏంటంటే, నిజానికి కూడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అనేది గ్యారంటీ ఏం కాదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఎట్లుంటుంది, ఇక్కడ కేసీఆర్ గ్యారంటీ, అక్కడ చంద్రబాబు గ్యారంటీ, ఆయనే ముఖ్యమంత్రి, వైసీపీ వస్తే జగన్ ముఖ్యమంత్రి, అక్కడ పోతే స్టాలిన్, ఇట్లా ఉంటుంది ప్రాంతీయ పార్టీలు. కానీ జాతీయ పార్టీలకు వచ్చే వరకు డిఫరెంట్ ఉంటుంది. దానిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన, వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత రోషయ్య ఢిల్లీ పోయిండు ముఖ్యమంత్రి హోదాలో, ఓ సంవత్సరం తర్వాత ఢిల్లీ పోయి ఒక 3 రోజులు 4 రోజులు ఢిల్లీలో ఉండి, ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండు. దిగంగానే ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సీఎం పదవికి రాజీనామా చేయమని. పరిచయం అయిపోయిండు రోషయ్య గారు. అరే 3 రోజులు ఢిల్లీలోనే ఉన్నా, మీతోనే ఉన్నా, నాకు ఎవరికి చెప్పలేదు, జస్ట్ 2 గంటల ప్రయాణం కదా,
2 గంటల్లో ఏం తేడా వచ్చింది, ఎందుకు రాజీనామా చేయమంటారని. కాంగ్రెస్లో పరిణామాలు అంత తీవ్రంగా ఉంటాయి. ఒక్కటే పేపర్తో ముఖ్యమంత్రి అవుతారు, ఆ ఒక్క పేపర్తోనే ముఖ్యమంత్రి దిగిపోతారు. అట్లా ఉంటుంది కాంగ్రెస్లో. కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఆ, వ్యవహారంలో ఢిల్లీ అధిష్టాన పెద్దలు కొంత అసంతృప్తి ఉంది. లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోవడం కానీ, తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కానీ, మొత్తం పార్టీని అంతా కూడా ఈయననే క్యాప్చర్ చేయాలనుకునే విషయంలో సీనియర్లంతా అసంతృప్తి వ్యక్తం చేయడము, సీనియర్లను హైకమాండ్ పక్కన పెట్టడము, రేవంత్ రెడ్డి చేతికిస్తే లోక్సభ ఎలక్షన్స్లో 12 సీట్లు గెలవమంటే 14 సీట్లు గెలుస్తామని టార్గెట్ పెట్టుకొని 8 సీట్లే గెలవడము, ఈయన కొంత బీజేపీకి సుముఖంగా ఉంటున్నారు అనే చర్చ ఢిల్లీ దాకా బాకింది, ఢిల్లీ దాకా పోయింది. ఈయన మోడీతో కొంత క్లోజ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారని, బిహైండ్ ఏదో కొంత ఎజెండా నడిపిస్తున్నాడు, ఏదో ఒక రాజకీయ ఎజెండా రేవంత్ రెడ్డికి ఉంది, ఆయన ఏదో చేయబోతున్నాడు, ఇక్కడ హైకమాండ్ కనుక ఏదైనా తోకకోసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా ఇంకొక వేదిక తయారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు, కాంగ్రెస్లో ఒక పెద్ద గ్రూప్ను తయారు చేసుకుంటున్నాడు. ఇట్లాంటి చర్చలు ఉన్నాయి కాంగ్రెస్లో, అవి ఢిల్లీ దాకా కూడా పోయినాయి. ఢిల్లీ వాళ్ళు చాలా ఎక్కడైతే అధికారం ఉంటుందో ఆ రాష్ట్రాల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో పార్టీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంటుంది కాంగ్రెస్కి ఎప్పుడు కూడా. వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ కాదు, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కాంగ్రెస్లో చాలా ఇంపార్టెంట్. దానిలో ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఏం కథ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. అట్లా రేవంత్ రెడ్డి విషయంలో కూడా కొంత ఢిల్లీలో గతంలో ఉన్నంత ప్రియారిటీ లేకపోతే అంత నమ్మకం లేకుండా పోయింది. అంతకుముందు రేవంత్ రెడ్డి అంటే అయిపోయాయి, ఇంకా మళ్ళీ ఎవరు అవసరం లేదు అనే దగ్గర నుంచి రేవంత్ రెడ్డి కాదు మిగతా లీడర్లు కూడా వాళ్ళని కూడా అడగాలి. అందుకే కదా ఇప్పుడు క్యాబినెట్ ఆగిపోయింది, పీసీ చీఫ్ ఆగిపోయింది, తర్వాత కార్పొరేషన్ పదవులన్నీ ఆగిపోయినాయి. రేవంత్ రెడ్డి తీసుకుపోయిన లిస్టులను తీసుకుపోయి బయట పడేసినారు, ఇవన్నీ నేను మూలకు పడేసాను తీసుకుపోయి, ఇవి కాదు అని. అట్లా ఉంటుంది, లేకపోతే ఎప్పుడో అయిపోయింది ఇవన్నీ రేవంత్ రెడ్డి నడుస్తే. కాబట్టి ఢిల్లీలో ఏమైనా నడుస్తుందా, మరి ఢిల్లీలో 3-4 రోజులు ఉండొచ్చిండు రాజగోపాల్ రెడ్డి, అటు ఎవరితో ఏమైనా మాట్లాడొచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారా, అక్కడ ఏమైనా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ అని చెప్పినరా సంథింగ్. కాంగ్రెస్లో మాత్రం ఇది ఒక పెద్ద బాంబు, ఇది కాంగ్రెస్లో ఇది ఒక బాంబు. రాజగోపాల్ రెడ్డి పిలిచింది ఉత్తగా తమాషాగా మాట్లాడినట్టుగా ఏదో టైంపాస్కి మాట్లాడి అనుకోవద్దు. దీనిలో 2-3 రకాల వ్యూహాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఈ వ్యవహారం అంతా ఏదైనా మండుతుందా అనేది ఒకటి, రెండోది జస్ట్ ఆయన మంత్రి పదవి కోసమే ఇట్లా మాట్లాడుతున్నాడా, జస్ట్ జిల్లా రాజకీయాలు ఉత్తమ్ కుమార్ని దువ్వనీకైనా ఉత్తమ్ కుమార్ని కూల్ చేయనికైనా మాట్లాడుతున్నాడా, ఇట్లాంటివి కొంత తేలాల్సి ఉంది. తేలుతాయి కాంగ్రెస్లో, ఏదైనా కూడా చాలా తొందరగా తేలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి వాళ్ళ పరిచయం ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగే కొంతమంది నేతలు, ఏనాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి వెనకనే ఉంటాడు. రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని హ్యాండ్లు ఆయన్నే ఇప్పుడు అట్లా ఉన్నది క్యాబినెట్లో. మిగతా వాళ్ళకన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాడు. అట్లాంటి ఆయన వేదిక మీద ఉన్నప్పుడే మాట్లాడాడు. అది అంతా కొద్దిగా రేవంత్ రెడ్డి వర్గంలో కూడా ఒక పెద్ద లొల్లి అయిపోయింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి, ఏమైంది, ఇదంతా ముందే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామా లేకపోతే నిజంగానే ఏమైనా జరుగుతుందా అనేది ఒక రేవంత్ రెడ్డి వర్గంలో కూడా కొంత పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఉన్నంతా కూడా ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పితే మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ టీం, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీం అనుకోండి. కానీ మిగతా ఉత్తమ్ కుమార్ అయినా కోమరెడ్డి అయినా ఇంకో కోమరెడ్డి అయినా ఎవరైనా కూడా వాళ్ళంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్. ఇటు చూసినామో టీడీపీ, రేవంత్ రెడ్డి వెనుక తిరిగేదంతా టీడీపీ వర్గం, లేకపోతే కొత్తగా ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఎంబడి ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ అంతా వేరే ఉన్నది. కాబట్టి ఇట్లా ఏమన్నా ఫైటింగ్ నడుస్తుందా, వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్ నడిచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రమోట్ చేసే ప్రయత్నాలు ఉన్నారా, ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి కావాలని ఢిల్లీ దాకా నడిపిస్తున్నారనే చర్చ కూడా ఉంది. చూద్దాం ఎంత జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.